నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం నడుపుతున్న సీఎం చంద్రబాబుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. అటు కేంద్రంలోని బీజేపీకి టీడీపీ సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగా కేంద్రంలో 2 మంత్రి పదవులను కూడా టీడీపీ తీసుకుంది. అయితే దీంతో పాటు మరికొన్ని కీలక పదవులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న టీడీపీకి మరో కీలక పదవి దక్కనున్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు గవర్నర్ పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపైన సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ సమాచారం కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. బీజేపీ నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాలపైన కసరత్తు చేస్తుంది. బీహార్తో పాటు త్వరలో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలో జాతీయ అధ్యక్షులు మొదలుకొని అన్ని నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా త్వరలో కొత్త గవర్నర్ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏపీలో బీజేపీ కోరుకున్న విధంగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో టీడీపీ సహకరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి గవర్నర్ పోస్ట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇక ఆ పోస్టుకు సంబంధించి టీడీపీలో ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. 2014 నుంచి 19 కాలంలోనే టీడీపీకి నాడు గవర్నర్ పదవి పైన బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా నిర్ణయం అమలు కాలేదు. గతంలో అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ పదవి కోసం పేర్లు సూచించాలని ఢిల్లీ బీజేపీ నాయకత్వం టీడీపీని కోరడంతో సీఎం చంద్రబాబు చాయిస్ ఎవరైనా చర్చ ఇప్పుడు పార్టీలో మొదలైంది. ఆ పదవి కోసం 2 సీనియర్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుందంటున్నారు. టీడీపీ నుంచి రేసులో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు యనమల ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతిరాజు యనమల తొలి నుంచి టీడీపీలో చాలా కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరు అసెంబ్లీ స్పీకర్లుగా, ఆర్థిక మంత్రులుగా కూడా వ్యవహరించారు. అశోక్ గజపతిరాజు కేంద్రంలోనూ అండ్ మంత్రిగాను పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆ ఇద్దరికి ప్రాధాన్యత లేదు. అశోక్ గజపతిరాజు యనమల కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే తెలుగుదేశం పార్టీలో మోస్ట్ సీనియర్ నేత అయిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మధ్యలో ఒక ఓటమి మినహాయిస్తే వరుసగా ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలుస్తూ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అశోక్ గజపతిరాజు. టీడీపీలో చంద్రబాబుతో సమానమైన సీనియారిటీ ఉన్న అశోక్ గజపతిరాజుకు అవినీతి మరకలు అస్సలు లేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ముఖ్య నేతగా, వివాద రహితుడిగా పేరున్న అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దాదాపు ఖాయమని తెలుస్తుంది. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా మార్పు జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే సీఎం చంద్రబాబు పార్టీలో చర్చించిన తరువాత అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడిగా పదవి విరమణ చేశారు. ఇటీవల రాజ్యసభ స్థానాలకు ఖాళీ ఏర్పడిన సమయంలో యనమల పెద్దల సభకు వెళ్లాలని భావించారు. కానీ ఆ ఛాన్స్ రాలేదు. రాజ్యసభ దక్కకపోతే రాజకీయాల నుంచి రిటైర్ కావాలనే ఆలోచనలో యనమల ఉన్నారట. ప్రస్తుతం అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేత అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గత 10 ఏళ్ల కాలంలో విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, కంబపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవులు దక్కాయి. 5వ వ్యక్తి అశోక్ గజపతిరాజు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.